హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు, పిఎస్సి సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. అన్నిటా విఫలమైన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం చేస్తుంది. అందుకే ప్రశ్నించే గొంతులపైన విపక్ష గొంతు నొక్కే ప్రయత్నం, ప్రశ్నించే గొంతుల్ని కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం, వేధించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిన్న పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ సమావేశం జరిగింది వైఎస్ఆర్సీపీ సంబంధించి. దాంట్లో రాష్ట్ర నాయకత్వము, సీనియర్ నాయకులు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. అనేక అంశాలపైన చర్చించారట. కక్ష సాధింపు కేసులు, లిక్కర్ స్కాము, ప్రజలకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా మాట తప్పిన దానిపైన మనం ఏం చేయాలి, ప్రజల పక్షాన్ని ఎట్లా ప్రశ్నించాలి, కేసులను ఎట్లా ఎదుర్కోవాలి, అక్రమ కేసులను అనే విషయాలపైన చర్చించారట. దానిపైన ప్రధానంగా అసలు ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ప్రశ్నిస్తున్నందుకే ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం యొక్క మోసం బయటపడింది. కాబట్టి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు, బాబు షూరిటీ భవిష్యత్తు మోసం పడుతుంది. కాబట్టే అడిగేవాళ్ళు, నిలదీసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళపైన కేసులు పెడతారు అని చెప్పి ఆయన చెప్పిండు. అందుకే ప్రశ్నించే విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి, యథేచ్ఛగా దోపిడీ, ఎక్కడా పాలన అనేది లేదు, ప్రజలకు ఏం మేలు లేదు. చంద్రబాబు షూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ ఉంది. బాబు మోసాలను మరింతగా ఎండగట్టాలి. ఆ దిశలోనే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలి. పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయాలి. వేధింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేకంగా ఒక యాప్ వస్తుందట. మన ప్రభుత్వం రాగానే బాధ్యులందరిపై చర్యలు, తప్పు చేసిన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. మన 5 ఏళ్ల ప్రభుత్వంలో నేరుగా కానీ కార్పొరేషన్ల గ్యారంటీతో కానీ చేసిన మొత్తం అప్పు 3.32 లక్షల కోట్లు. అయితే అందులో 52% అప్పును చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లోనే చేసింది. ఏ స్కీము లేదు, అయినా 1,75,000 కోట్ల అప్పు చేశారు. మన హయాంలో 2 ఏళ్ళు కోవిడ్, అయినా అన్ని పథకాలు అమలు చేశాం. గ్రామ వార్డు సచివాలయాలు కట్టాం, ఆర్బీకేలు కట్టాం, పోర్టుల నిర్మాణం చేపట్టాం, స్కూళ్ళు బాగు చేశాం, కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చాం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం. ఇవన్నీ నిర్వీర్యం అయ్యాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ అక్రమ కేసులు, కక్ష సాధింపు కేసులపైన ప్రత్యేకంగా ఒక యాప్ తెస్తారట. ఆ యాప్లో ఏ ఆఫీసరు, ఏ అధికారి అక్రమ కేసులు పెట్టి వేధిస్తాడు అనేది అంతా నమోదు చేసుకుంటారట. మనం మళ్ళీ రాబోతున్నాం ప్రభుత్వంలోకి 2029లో. అప్పుడు వీళ్ళ పని పడతామని చెప్తున్నాం. మరి ఆ యాప్ ఏదో డెవలప్ చేస్తారట. దానికి సంబంధించి అంటే ఆయన దాంట్లో చెప్పే కార్యక్రమం చేసిండు. గడిచిన ప్రభుత్వంలో మనం 5 ఏళ్లలో ఏం పని చేసినాం అనేది చెప్పే ప్రయత్నం చేసిండు. మేము ఈ పని చేసినాం అని చెప్పి గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం, కోవిడ్ 2 ఇయర్స్ ఉన్నప్పటికీ అన్ని స్కీములు నిరాటకంగా అమలు చేసినాం. అప్పుల విషయంలో కూడా క్లారిటీగా 3,32,000 కోట్లు మనం 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కోవిడ్ ఉన్నప్పటికీ, దాంతోపాటు కొత్తగా అనేక స్కీములు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డాక కానీ ఎప్పుడూ పెట్టని, ఎక్కడ చూడని స్కీములు నవరత్నాల పేరుతో పెట్టి ప్రజల అకౌంట్లలో నేరుగా పైసలు వేసే కార్యక్రమం చేసినాం. అయినప్పటికీ 3,32,000 కోట్లు అప్పు చేసినాం 5 సంవత్సరాల్లో, కోవిడ్ ఎన్ని ఉన్నప్పటికీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం ఇచ్చిన హామీలని, మనం ఇచ్చిన స్కీములని ఇంకా కొన్నింటిని నిలుపుదల చేసి కొన్నింటిని ఇస్తుంది. కొత్తగా ఆయన పెట్టిన స్కీమ్ లేదు, కొత్తగా తీసుకొచ్చిన పాలసీ లేదు. అయినప్పటికీ 1,75,000 కోట్లు 1 ఇయర్లో అయినాయి అప్పులు. మనం 5 సంవత్సరాల్లో అన్ని స్కీములు ఇచ్చి ప్రజల అకౌంట్లో పైసలు వేస్తే కూడా 3,32,000 కోట్లు అప్పు అయితే, ఇప్పుడు 1 ఇయర్లో ఏమి ఇవ్వకపోగా 1 ఇయర్ తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఆడబిడ్డ నిధి కానీ ఇట్లాంటివన్నీ ఎగ్గొట్టినప్పటికీ 1,75,000 కోట్లు అప్పు ఎందుకు అయింది, ఏం చేశారు పైసలు అని అడిగింది. ఇది వాస్తవం కూడా కొంత క్యాలిక్యులేషన్ రఫ్ లెక్క వేసినా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలానికి, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలానికి. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది, కళ్ళ ముందు కనపడటమే కాదు, తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా పదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తా ఉండేది.
బటన్లు నొక్కుతుండు ప్రజల అకౌంట్లో ఖాతాలలో పైసలు వేస్తాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, దివాలా దించిండు, శ్రీలంక చేసిండని ప్రత్యక్షంగా వాళ్ళు ఒప్పుకుంది. బటన్లు నొక్కిండు, డబ్బులు పడ్డాయి. ఈరోజు ఆ బటన్లు నొక్కట్లే, డబ్బులు రావట్లే. 1 ఇయర్ ఆ స్కీములన్నీ హోల్డ్లో పెట్టారు. ఈ మధ్య కాలంలోనే ఒకటొకటి ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ మరి ఎటుపోయినాయి? ఇది ఏది ఇవ్వకుండానే 1,75,000 కోట్ల అప్పు ఎట్లయింది? ఆ పైసలు ఏం చేశారు? మరి పొద్దున్నైతే మళ్ళీ మాట్లాడేది ఏంది? కార్పొరేటు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్లు, మీరు రండి మేము పెట్టుబడులకు మీ పెట్టుబడులకు నాది షూరిటీ అంటున్నాడు. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ ప్రజల భవిష్యత్తుకి గ్యారంటీ అన్నాడు. ఇలా బాబు షూరిటీ పారిశ్రామికవేత్తల భవిష్యత్తుకి గ్యారంటీ, మీ పెట్టుబడులకు గ్యారంటీ, మీ సంస్థలకు గ్యారంటీ నాది. ప్రజలు ఏమైనా పోయినా పర్లేదనే పరిస్థితి. మా ప్రజలపైన వ్యాపారం చేసుకొని లాభం పొందండి అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాంట్లో భాగమే ఇలా ఈరోజు విజయవాడ నడిబొడ్డున లూలు కంపెనీకి ఆర్టీసీకి సంబంధించిన భూమిని ఇచ్చారు. విశాఖపట్నంలో లూలు కంపెనీకి ప్రభుత్వ భూమిని ఇచ్చారు అప్పనంగా. అంటే దీని అర్థం ఏంది? బాబు షూరిటీ ఇచ్చిండు, ప్రజలకు గ్యారంటీ కాదు. బాబు షూరిటీ ఇచ్చింది లూలులకి, లాలాలకి, ఊర్సాలకి, పారిశ్రామికవేత్తలకి. ఈరోజు లూలు కంపెనీ విజయవాడలోనో వైజాగ్లోనో పెడితే అక్కడ చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలపైన ఆధారపడి జీవనం బతుకుతున్న కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అదే మీ షూరిటీ, మీ గ్యారంటీ? మీరు ఎవరికి షూరిటీ ఇస్తున్నారు, ఎవరికి గ్యారంటీ ఇస్తున్నారు? అంటే ఇది ఆలోచించుకోవాలి. ఇలా ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వ భూములను అప్పనంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే బదులు ప్రజలకి ఇవ్వండి. ఇప్పుడు అదే ఒక 150-200 కోట్లు పెట్టి లూలు కంపెనీ మాల్ని నిర్మిస్తుందట. ఆ మాల్ని ప్రభుత్వం ఆర్టీసీ నిర్మించుకోలేదా? అక్కడ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న మన ప్రజలకి చిన్న చిన్న షట్టర్లు ఇవ్వకూడదా కిరాయికి? ఇస్తే వాళ్ళు బతుకుతారు కదా, అది ఉపాధే కదా. మీరు చెబుతుంది 1,500 ఉద్యోగాలు వస్తే ఊడిగం చేయాలి, బానిసగా బతకాలి. లూలు కంపెనీ కింద బానిసగా బతకాలి. 20,000 10,000 ఇస్తే జీతం, అది ఉద్యోగం. దానికోసం మీరు 100 కోట్ల రూపాయలు చేసే భూమిని వాళ్ళకి దారాదత్తం చేస్తారా? ఇగో ఇట్లాంటి ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. పిఎస్సి సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. అన్నింటి విఫలమైన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం చేస్తుంది అని చెప్పి కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక యాప్, డిజిటల్ లైబ్రరీ, ప్రజల తరపున ప్రశ్నించే వారందరి గొంతు నొక్కే ప్రయత్నం, కొందరు పోలీసులు అవినీతి పరం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ సక్సెస్ అయింది. మనం ఇదే సాంప్రదాయం కొనసాగిస్తే టీడీపీ సీనియర్ నేతలంతా జైళ్లలో ఉంటారు అని చెప్పి ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని హెచ్చరించిండు. ఇదే సాంప్రదాయం ఉంటే మట్టుకి చాలా సీరియస్ అవుతుందని. రైట్. ఇంకోటి, చంద్రబాబు మీ హామీల అమలు ఎప్పుడు? ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మమ్మల్ని నిలదీస్తున్నాయి. మా పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి దారుణం. 25,000 కోట్లకు పైగా బకాయిలు. ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్సీని కూడా వేరా? ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మీ హామీల అమలు ఎప్పుడు చంద్రబాబు అని చెప్పి డైరెక్ట్గా ఇక ఏం చేస్తారు మరి? 1 ఇయర్ అయిపోయింది. ఉగ్గబట్టుకొని ఆబ్బట్టుకొని ఎంత ఆబ్బట్టుకున్నా అసలు వాళ్ళకి వెళ్ళి చూడటలే. మొత్తం సింగపూరు, లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, ఊర్సా కంపెనీలు అటే చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయాలిగా? అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు. అడిగి చూశారు, అడిగినా కానీ చూడాలి. అమ్మ అన్నం పెట్టట్లే. ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయట. సరే, అవి పోతే పోయినాయి. ఆర్థికేతర పీఆర్సీకి సంబంధించి కూడా ఊసలేకపోతే దాన్ని కనీసం మాట్లాడకపోతే ఏం చెప్పాలి? మేము ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మమ్మల్ని నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, బయట తిరిగే పరిస్థితి లేదని చెప్పి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఇక మళ్ళీ పెన్ డౌను, ఈ డౌను, ఆ డౌను చేసి మొత్తం రోడ్ల మీదకి వచ్చినాక మళ్ళీ కనుజరగరు. ఎప్పుడు అదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీయో మద్దతు ఇచ్చి వాళ్ళ ఉద్యమానికి మద్దతు ఇస్తాను ఒక ప్రకటన చేస్తాను, అప్పుడు బయటకు వస్తారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మాట్లాడతారు. ఈ ఎపిసోడ్ అంతట్లో ఈ పెట్టుబడులు కానీ, డేటా సెంటర్లు కానీ, క్వాంటమ్ వ్యాలీలు కానీ, అమరావతిలో భూములు తీసుకోవడం కానీ,
లేదంటే విజయవాడలో లూలు కంపెనీకి, విశాఖపట్నంలో లూలు కంపెనీకి భూములు ఇవ్వటం కానీ, వీటిపైన కూటమిలో ఉన్న పార్టీలు స్పందన లేదు. అటు బీజేపీ గానీ, ఇటు జనసేన గానీ. మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చిన అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు గానీ, అసలు ఏంది ఈ వ్యాలీలేంది, భూములేంది, భూములు ఎవరికి పడితే వాళ్ళకి దారాదత్తం చేయటం ఏంది నామినల్ రేట్లకి, దీనివల్ల ప్రజల ఉపాధి ఏమైంది రేపు? విజయవాడ నడిబొడ్డులో ఆర్టీసీకి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఒక లులు కంపెనీకి అప్పజెప్పి తక్కువ ధరకి వాళ్ళు మాల్స్ కట్టుకొని పెద్ద మాల్ పెడితే అక్కడ బతుకుతున్న వందల వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మీరు ఉపాధి ఇచ్చేదేం కానీ ఉన్న ఉపాధిని ఓడగొట్టే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇటుపైన స్పందించట్లే? అదొక పెద్ద ప్రశ్న ఇవ్వాలి ప్రజల్లో. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి వాళ్ళు అయితే ఇక లిటరల్గా బాబు గారు మా హామీలని పట్టించుకోండి ఎప్పుడు చేస్తారు అని చెప్పి మేము బయట తిరిగే పరిస్థితి లేదని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లే? ఇంకోటి విదేశీ పర్యటనలు కానీ, దావోస్ పర్యటనలు కానీ, లేదంటే ఈ పెట్టుబడిదారులతో సమావేశాల్లో కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కనపట్టలే, ఉండట్లే. కేవలం చంద్రబాబు నాయుడు గారు తప్పితే నారాయణ, లేదంటే కొడుకు ఇక తప్పనిసరిగా నారా లోకేష్ గారు ఉంటుండు. అది దావోస్ పర్యటన కావచ్చు, ఈరోజు సింగపూర్ పర్యటన కావచ్చు, ఇక మన రాష్ట్రానికి వస్తున్న అనేక మంది పారిశ్రామికవేత్తలను పిలిపించుకొని మాట్లాడుతున్న వాళ్ళ మీటింగ్లల్లో కానీ కొడుకు తండ్రి ఎక్కువ ఉంటున్నారు. ఇక లేదు అంటే నారాయణ గారు తప్ప మిగతా వాళ్ళు ఉంటలే. మిగతా వాళ్ళు మీన్స్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, ఆయన శాఖ కాకపోవచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి. ఎందుకు ఎక్కడ కనపడ్డా ఎక్కడ ఆయన వాణిని వినిపించట్లే? ఇక అట్లాంటి ఐటీ శాఖ మంత్రి కదా ఎవరు, లోకేష్ గారు. ఎస్, ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రియల్ శాఖ మంత్రి కావచ్చు. నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు. కానీ ఆయన డిప్యూటీ సీఎం కదా. మరి కేవలం ఐటీ శాఖ మంత్రి అయ్యుండి సరే ఐటీ విషయాలలో చర్చించవచ్చు. ప్రభుత్వం వేసే ప్రతి ఏళ్ళు ముఖ్యమంత్రి గారి పక్కన ఫోటో, ఆయన డిప్యూటీ సీఎం కాదుగా. వీటన్నిటి విషయంలో పవన్ కళ్యాణ్ గారి స్పందన కానీ, పవన్ కళ్యాణ్ గారి వాణి కానీ వినిపించట్లే. ఏం జరుగుతుంది లోపట? ఇవన్నీ నా కన్సర్న్లో లేవు, అంటే నా పరిధిలో లేవు, నా అనుమతితో జరగట్లేదని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తాడా పవన్ కళ్యాణ్ గారు? భవిష్యత్తులో ఏదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిఫర్ అయినా కానీ అప్పుడు వీటన్నిటిని నేను వద్దని చెప్పినా అయినా బలవంతంగా చేశారు, నా పాత్ర కానీ ప్రమేయం అందులో లేదు అని చెప్పే ప్రయత్నం కానీ ఎక్కడా కూడా ఇటువంటి వాటిలలో భూములు ఇచ్చే దాంట్లో కానీ, రైతుల నుంచి భూములు గుంజుకునే దాంట్లో కానీ, పారిశ్రామికవేత్తలను ఎంటర్టైన్ చేసే దాంట్లో కానీ, పారిశ్రామికవేత్తలతోని మీటింగులలో కానీ ఆయన ఎక్కడ కనిపించట్లే. ఇది ఇక చంద్రబాబు మీ హామీలు అమలు ఎప్పుడంటే మీ హామీలు కాదు, మీకు ఇచ్చిన హామీలు ఇక ఎప్పుడో మీరు బాగా ఒత్తిడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది కాబట్టి మేము ఇప్పట్లో చేయలేము. దీనికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది అంటారు. సింపుల్, ఒకటే ట్యాగ్ లైన్. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, 15,000 కోట్లు పెంచారు చంద్రబాబు నాయుడు గారు, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కావట్లే, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఇక నిన్న ఏదో పార్లమెంట్లో ఎవరో రాజస్థాన్కి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రశ్న అడిగిండట ఫసల్ బీమా యోజన గురించి. దాన్ని ఇలా ఆంధ్రజ్యోతి ఈనాడు రాసినాయి. రాజస్థాన్ మెంబర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫసల్ బీమా గురించి అడిగినట్ట ఇక్కడ ఎంపీలు అడక్క. దాంట్లో ఆయనగా ఇక అసలు ఏ రాష్ట్రానికి చెప్పలే, కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఫసల్ బీమాకు సంబంధించి రాష్ట్రం వాటా చెల్లించలేదని చెప్పిందట. కాబట్టి అయిపోయింది, రైతులకు నష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి, అందుకే మీరు ఇవ్వాలి వెనకబడ్డరు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా పర్లేదు, రైతు భరోసా ఇవ్వకపోయినా పర్లే, అన్నదాత సుఖీభావ ఇవ్వకపోయినా పర్లే, తల్లికి వందనం ఇవ్వకపోయినా పర్లే, వీటన్నిటికీ పార్లమెంట్లో అడగరు ప్రశ్నలు. కానీ ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి అని వర్డ్ వస్తే కథ అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి రైతులకు నష్టం చేసిండు, ఫసల్ బీమా వాటా చెల్లించలేదు ఆయన చెప్పిండట పార్లమెంట్లో. శివరాజ్ సింగ్ చౌహాన్ పటేల్, ఇది వ్యవసాయ శాఖ మంత్రి. కాబట్టి అయిపోయింది. మరి అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పంటలు నష్టపోయిన రైతులకు బీమా ఎక్కడి నుంచి వచ్చింది? అదేం బీమా, అదే ఎవరు చెల్లించిన బీమా అనేది ఉండదు. కేవలం ఇది అంటే ఒక రకంగా ఉన్మాదం అన్నమాట ఈ వార్తలు రాసే దాంట్లో కూడా. ఇది ఇప్పుడు ఈ రాయరు 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, పిఆర్సీఏలో 1 ఇయర్ దాటిపోయింది, వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు లేడు అనేది రాసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు.
తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకేమీ తెలియదనుకోవద్దు. అలా అనుకునేందుకు మేమేమి ఈఫిల్ టవర్ మీద కూర్చోలేదు. ఎప్పుడో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు. ఇలాంటివి రోజు చూస్తూనే ఉన్నాం. తీరు మార్చుకోవాలి. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు. హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు పిడుగురాళ్ల ఎస్హెచ్ఓపై మండిపాటు. ఘాటు వ్యాఖ్యలే కాదు, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రీ గారు ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేశారు ఈ మధ్యకాలంలో మేజిస్ట్రేట్లకి, పోలీసులకి. రిమాండ్ రిపోర్టు గుడ్డిగా అనుమతించొద్దు, చూడండి అని చెప్పి. అరుణేష్ కుమార్ వర్సెస్ బీహార్ కేసుని ప్రతి రిమాండ్ రిపోర్ట్లో మీరు అప్లై చేయండి. ఆ కేసు పూర్వపరాలని, ఆ కేసులో ఉన్న సెక్షన్స్ ఏంది, 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే సెక్షన్ల, లోపు ఉన్న సెక్షన్లు చూసుకొని రిమాండ్ని యాక్సెప్ట్ చేయాలా, స్టేషన్ బెయిల్ చేయాలనేది మేజిస్ట్రేట్లు కూడా పరిశీలించుకోండి. పోలీసులు అడ్డగోలుగా అరెస్టులు చేసి తీసుకొస్తున్నారు రిమాండ్ చేసి. మీరు గుడ్డిగా పోలీసులను నమ్మొద్దని చెప్పింది. ఇక అంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం పైన. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తాం జడ్జీలని, మేజిస్ట్రేట్లు కూడా అని చెప్పే పరిస్థితి పోలీసులు తీసుకొచ్చారంటే ఇక అంతకంటే ఏముంటుంది దౌర్భాగ్యం. అంటే నిన్న కోర్టులు మళ్ళా ఎస్హెచ్ఓని, పిడుగురాళ్ళ ఎస్హెచ్ఓ అట, సివిల్ వివాదంలో ఎంటర్ అయ్యి అరెస్ట్ చేసి లోపటేసి ఏం బెదిరించారనుకున్నారు. ఆ అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పఠాన్ కరీం షాట, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అరెస్ట్ చేసి లోపటేసి బెదిరిస్తాను. ఆయన గతంలో ఏదో పెట్టిన కేసుని నువ్వు విత్డ్రా చేసుకుంటా లేదా, తెలుగుదేశం పార్టీ నాయకులు పైన నువ్వు పెట్టిన కేసుల్ని విత్డ్రా చేసుకుంటా అంటే నీ పైన కేసు లేకుండా చేస్తాం, వదిలిపెడతాం. వీళ్ళు చేసే కేసే తప్పు, సివిల్ డిస్ప్యూట్. దాంట్లో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి బలవంతంగా తీసుకొచ్చి కోర్టులో పెడితే హైకోర్టు ఏం చెప్పిందంటే తీసుకురండి అని చెప్పి హైకోర్టు ముందుకు తీసుకొచ్చింది. జనరల్గా కేసు వేసిన వాళ్ళని హైకోర్టు పిలవదు, చాలా తక్కువ సమయాల్లో పిలుతుంది. పఠాన్ కరీం షాని పిలిచింది. ఏం జరిగిందంటే మొత్తం చెప్పింది. అప్పుడు క్లాస్ వీకిందట. పోలీసులకే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి అక్యూజ్డ్కి కాదు, పోలీసులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడది అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ధర్మాసనం. రైట్, ఇది పోలీసులకు సంబంధించి అక్రమ కేసులకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. డేటా సెంటర్లకి ఏపీ బెస్ట్, విశాఖలో అందుకు తగిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని చెప్పి సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే, డేటా సెంటర్లు, ఆక్వా సెంటర్లకి, క్వాంటమ్ వ్యాలీలకు మాకు బాగా అనుకూలంగా ఉంది, రండి రండి అంటుండే. మరి ఏమొస్తారో చూడాలి. టీడీపీలో అందరూ జైలుకి వెళ్లాల్సిందే, వారి వేధింపులు నమోదు కొత్త యాపు, తప్పు చేసిన వారందరికీ సినిమా చూపిస్తాం. పిఎస్సి భేటీలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. టీడీపీలో అందరూ జైలుకి వెళ్లాల్సిందే మన ప్రభుత్వంలో అంటుండే ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంట. మళ్ళీ భవిష్యత్తులో వస్తుందని, వస్తే అందరినీ జైలుకు పంపుతుందని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చే ఒక సంకల్పం చెప్తుండు. మరి అది ఎంతవరకు అవుతుంది ఏం కాదు అని ఒక యాప్ పెడతారంటే, యాప్లో అన్నీ నమోదు చేసుకోండి, రెడీగా ఉండండి. అంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాప్ అంటాడు. ఈ వేధింపులకు గురి చేసే వాళ్ళ నమోదు, వాళ్ళ పేర్లని మొత్తం ఆ యాప్లో పెట్టుకోండి, ఆయన రెడ్ బుక్ నమోదు చేసిన కాబట్టి మీరు యాప్లో నమోదు చేయండి అని చెప్పినట్టుంది. ఈ నమోదులు తప్ప ఏపీని ముందు తీసుకుపోయే కార్యక్రమం వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా చేసేటట్లేదు. రైట్, ఆంధ్రజ్యోతి. రైట్, యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు, పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు. యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదు అంటున్నాను. పార్లమెంటు సాక్షిగా విపక్ష సభ్యులు ఇలా భారతదేశంలో ఈరోజు మెజారిటీ ప్రజలు అడుగుతున్నారు, యుద్ధం ఆపాలని ఎవరు చెప్పారని అడగట్ల. యుద్ధం ఆపాలని, యుద్ధం నేనే ఆపినా అని డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే దానికి సమానం చెప్పమంటే ఈయన ఇండైరెక్ట్గా నాకు ఎవరు చెప్పలేదు అంటున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పిన ఆడియోలు, వీడియోలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలే ఉన్నాయి. ముందు దానిపైన కదా మీరు ప్రకటన చేయాల్సింది. మీకు అమెరికా ఉపాధ్యక్షుడు నాకు ఫోన్ చేసి చెప్పిండు, రేపో మాపో పాక్ మీ పైన ఘోరమైన దాడి చేయబోతుందని బెదిరించే ప్రయత్నం చేసిండు, నేను బెదరలేదు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఫోన్లో మీకు ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ అయితే చెప్తున్నారు, కానీ అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పింది. కానీ అమెరికా అధ్యక్షుడు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు, నేనే యుద్ధాన్ని ఆపినా, భారతదేశం పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నేనే ఆపినా,
అని చెప్పిన తర్వాత దాని మీద కదా మీరు ప్రకటన చేయాల్సింది. నాకు ఎవరు చెప్పలేదు, ఏ దేశాధ్యక్షుడు చెప్పలే, ఏ నాయకుడు చెప్పలేదు అంటటి. చెప్పిన నాయకుడి గురించి స్పెసిఫిక్‌గా ఆయనే చెప్పింది. కనపడుతుంది, వినపడుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసింది నేను కూడా విన్నా. అది తప్పుడు ప్రకటన, ఆయన అబద్ధాలు కోరని చెప్పండి. తప్పేముంది? పార్లమెంట్‌కి చెప్పండి, దేశానికి చెప్పండి, జాతికి చెప్పండి. ఆయన చెప్పింది ఒకవైపు కనపడుతూనే ఉంది. మీరు ఆయన పేరే తీసుకోకుండా నాకు ఎవరు చెప్పలేదు అంటున్నారంటే దాంట్లో ఏదో మతలబు ఉంది. మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి అమెరికా ఉపాధ్యక్షుడు నాకు ఫోన్ చేసిండు. ఆ ఉపాధ్యక్షుడు మీరిద్దరు ఉపాధ్యక్షుడు మీరు మాట్లాడిన కన్వర్జేషనో లేకపోతే ఆయన చేసిందో చెప్పగలిగారు కానీ అధ్యక్షుడు మాట్లాడిన మాటల పైన మీ కామెంటు, మీ కౌంటర్ లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. అంటే దీన్ని బట్టి ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్లో? నిజంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయిందా? ఇక అట్లా అంటే లేదు లేదు మన సైన్య ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా? లేదా పాకిస్తాన్ దీంట్లో పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టేట ఇది. సైన్యాన్ని 1% కాదు 0.5% కూడా శంకించాల్సిన అవసరం, సంకోచించాల్సిన అవసరం. సైన్య విషయంలో ఎక్కడ డౌట్ లేదు. వాళ్ళు ధీరులు, వాళ్ళు చేసే డ్యూటీని మీరు అడ్డుకున్నారా? డొనాల్డ్ ట్రంప్ మాటిని మోడీ గారు అడ్డుకుంటేనే ఆపరేషన్ సింధూర్ అర్ధంతరంగా ఆగిందా? ఎక్కడా పాకిస్తాన్ చేతులెత్తేసినట్టు కానీ సరెండర్ అయినట్టు కానీ ప్రకటించలే. అయినా ఎందుకు ఆగింది? మనకు మనమే సరెండర్ అయ్యారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఆపినా అని చెప్తున్న డొనాల్డ్ ట్రంప్ పైన మీ ప్రకటన ఏంటి? ఇవన్నీ లేకుండా ఇన్ని రోజులు మప్పెట్టారు. ఈరోజు భారత పార్లమెంట్ను కూడా మప్పెట్టే ప్రయత్నం చేశారా ప్రధానమంత్రి అని చెప్పి ఇండియా కూటమి చెబుతుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చాలా కీలకమైన ప్రసంగం వాళ్ళు కూడా పార్లమెంట్లో చేశారు ఈయన పైన. ఇది మోడీ ఇచ్చిన ప్రకటన పైన. మోడీ గారు జనరల్గా ఆయన 10 సంవత్సరాల పరిపాలన, ఆయన ప్రసంగాలు చూస్తే స్ట్రైట్గా అంటే ఆయనకు సంబంధించి ఆయన నిజంగానే ఆయన నైపుణ్యము, ఆయన విజయం ఉంటే స్ట్రైట్గా చెప్తారు. ఇక్కడ ఏదో డొంకతిరుగుడికి చెప్తున్నారు. నన్ను ఎవరు ఆపలేదు, యుద్ధం ఆపు అని ఏ నాయకుడు చెప్పలే అని చెప్తుండే తప్ప డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం చెప్పట్లే. డొనాల్డ్ ట్రంప్ చెప్పింది అబద్ధం, ఆయన ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తాడు, దాంట్లో నిజం లేదు అని చెప్పి ఆయన పేరు కూడా తీసుకునే పరిస్థితి లేదు. నాకు ఎవరు చెప్పలేదు అంటున్నా తప్ప చెప్పిన ఆయన గురించి చెప్పట్లే. ఇది రైట్. అంతకంతగా బదిలిస్తామని బుల్లెట్లకు శతజ్ఞతో సమానం ఇస్తామని స్పష్టం చేశాను. ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యం ఏమిటో ప్రపంచమంతటా తెలిసింది. 22 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశాం. సైనిక దళాలపై నమ్మకంతో స్వేచ్ఛనిచ్చాం. చేశారు. మన సైనిక సామర్థ్యం ఎంత తెలిసింది. ఇదంతా బాగానే ఉంది. సైనికులు కానీ మన ఫైటర్స్ ఎక్కడ వెనక్కి తీయలేదు. వాళ్ళ పైన ఎక్కడ సంకోచించాల్సిన అవసరం, శంకించాల్సిన అవసరం. శంకించాల్సింది మిమ్మల్ని అవుతుంది. ఇప్పుడు మీ వ్యవహార శైలి, మీ నడవడిక, మీ మాట తీరు ఈ విషయంలో, సింధూర్ విషయంలో ఒక అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ని ఖండించలేని పరిస్థితి. పాకిస్తాన్ సరెండర్ అయిందంటారు. మరి పాకిస్తాన్ సరెండర్ అయినట్టు ఎక్కడ చెప్పలే. లేదు మనం ఏంటో చూపించిన ప్రపంచం అంతటా చూపించడం కాదు, భారతదేశంలో ఉన్న 142 కోట్ల మంది ప్రజలకి చూపించండి, చెప్పండి, నమ్మకం కలిగించండి. అనేక అనుమానాలు మన దేశంలో ఉన్న వాళ్ళపైన, మన దేశంలో ఉన్న ప్రజలకే ఉన్నాయి. ఇక ప్రపంచం సంగతి దేవుడెరుగు. చాలా దెబ్బతీశారు, ఇక చాలు అంటూ పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎవరు చెప్పారు? పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే నేను యుద్ధం ఆపినా అంటున్నాను. పాకిస్తాన్ నేను అసలు మమ్మల్ని చూసే భయపడ్డరా అనే పరిస్థితి. వాళ్ళు ఎక్కడ భయపడ్డట్టు కానీ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు కానీ కాళ్ళబేరానికి వచ్చినట్టు ప్రకటించలే. మేము యుద్ధాన్ని విరమించుకుంటున్నాం, మేము దెబ్బతిన్నాం అని ఎక్కడన్నా ప్రకటన వచ్చిందంటే రాలే. ఇందులోనే డొనాల్డ్ ట్రంప్ దూరిండు. ప్రపంచమంతా భారత్కు మద్దతుగా నిలిచింది, కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్కి రిమోట్గా మారింది. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలు సైనిక దళాల ఆత్మస్థైర్యంపై ప్రభావం చూపాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం. పాల్గామ్ ముష్కర్లను మట్టుబెట్టామని అమిత్ షా చెప్పిండు. మట్టుబెట్టింది కరెక్ట్, ఇదంతా కరెక్ట్గా అర్ధంతరంగా ఎందుకు ఆపారనేదే ఇప్పుడు విషయం. అది చెప్పట్లే. మరి బనకచర్ల పైన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోద్దట. కేటీఆర్ హరీష్ రావు సుదీర్ఘమైన భేటీ జరిగిందట నిన్న ఫామ్ హౌస్లో ఉదయం నుంచి రాత్రి దాకా సుదీర్ఘ మంత్రాలు జరిగినాయి. స్థానిక ఎన్నికలు, సీఎం రమేష్ వ్యాఖ్యలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాలపై చర్చ, ఇదంతా జరిగిందని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి ఇచ్చింది.
రైట్. ప్రజాశక్తి చూద్దాం. అమెరికా జోక్యంపై అదే సైలెన్స్, ఏ నేతతోనూ చర్చించలేదని మోడీ ముక్తసరి వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్పై గొప్పలు, కేంద్ర తీరుపై విపక్షాలు నిరసనాగ్రహం. ఇది ఒక వార్త అయితే, కలిసి పనిచేద్దాం, సింగపూర్ అధ్యక్షుడితో చంద్రబాబు, డేటా సెంటర్లకు రాష్ట్రం అనుకూలమని వెల్లడి. సింగపూర్ అధ్యక్షుడితో నిన్న సమావేశం అయిందట చంద్రబాబు నాయుడు గారు. కలిసి పనిచేద్దాం అంటుండు. అక్కడ పోయిన దగ్గర నుంచి అదే చెప్తున్నాను, కానీ వాళ్ళు అటు నుంచి నిజమే కలిసి పనిచేద్దాం వస్తాం అంటలే. ఆ స్థాయిలో రెస్పాన్స్ ఉన్నట్లేదు. ఇంకోటి, ఆగస్టు 2న రైతుల ఖాతాకు అన్నదాత నిధులు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఆ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం, నిర్దేశిత బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్టు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జోన్ల వారీగా అధికారులకు, సిబ్బందికి ఆర్టీసీ ఉన్నతాధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆ బస్సులట. ఆ అంటే కొన్ని బస్సులనే నిర్దిష్టంగా చెప్పి దానికి ఒక స్టిక్కరో ఏదో వేసి స్పెసిఫిక్గా ఆ బస్సులు మినహా మిగతా బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం ఉండదని. ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తుంది ఏంటంటే, ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీలు, వీటన్నిటికీ సిటీ బస్సెస్, లోకల్ బస్సులు, పల్లె వెలుగు బస్సులు అన్నిటికీ ఇచ్చారు. ఇంకా ఆ ఎక్స్ప్రెస్లు ఏ బస్సు అయినా ఎనీ ఎక్స్ప్రెస్, ఎనీ పల్లె వెలుగు, ఎనీ ఆర్డినరీ, ఎనీ సిటీ బస్ ఎక్కొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటానికి కండిషన్స్ పెడతారట, అప్లై చేస్తారు. ఆ కండిషన్స్ ఏందనేది ఇంకా రాలేదు. ఆ బస్సులు అని కొన్నిటికి పెడతారట. మరి ఒక 10 బస్సులలో ఒక 2-3 బస్సులని వాటికి నిర్దిష్టంగా ఉచిత బస్సులుగా ప్రకటించి వాటిలని ఎక్కనిస్తారో తెలియదు, కానీ ఆ బస్సులు అన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసుల వైసీపీ పీఏసీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి, జగన్ భద్రతపై పీఏసీ సభ్యుల ఆందోళన. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కూడా ఆంధ్రజ్యోతి, యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదంటుండు మోడీ గారు. ఎవరో కాదు, ట్రంప్ చెప్పిండు. ట్రంప్ చెప్తుండు, నేనే చెప్పినా ఆపిండు మోడీ అని. దానిపైన సమాధానం చెప్పండి అని. అవకాశాల గని ఏపీ, మీకిదే ఆహ్వానం, సింగపూర్ సీఈఓలతో సీఎం చంద్రబాబు. అవకాశాల గని అట ఏపీ. ఎవరికి అవకాశాలు? పారిశ్రామికవేత్తలకి, వ్యాపారం చేసేటోళ్ళు, లాభాలు పొందేటోళ్ళకి. కానీ ఏపీ ప్రజలకు కాదా మీరు ఇవ్వాల్సిన అవకాశాలు? బాగా ఇస్తానని ఏపీ అవకాశాలకు కానీ మీరు పని చేసుకోండి, ఉపాధి చెందానని. సింగపూర్ పోయి మీకు అవకాశాల గని ఉంది మా దగ్గర, ఆ గనిలో వచ్చి తోవుకోండి అంటున్నాడు. సంతకాల సాక్షిగా దొరికిపోయిందట జగన్మోహన్ రెడ్డి. ఏరికోరి వాసుదేవరెడ్డి కీలక పోస్టులు. నీటిపారుదల శాఖలు నియమించాలన్నాడు సీఎస్. కాదు, బేవరేజెస్ ఎండీ పోస్ట్ ఇవ్వాలని జగన్ ఆదేశం. ఆపై డిస్టిలరీస్ కమిషనర్ పోస్టు కూడా అప్పగింత. మద్యం స్కామ్ల ఆ 2 భాగాల కీలకం. వైసీపీ ఉన్నన్నాళ్ళు వాటిలో వాసుదేవరెడ్డి సీఎంఓ పేరుతోనే చాణక్య ముడుపుల కాల్స్, ఆయన ప్రభుత్వ పెద్దల మనిషి అని ధృవీకరించిన వాసుదేవరెడ్డి సంతకాల సాక్షిగా దొరికిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రజ్యోతి చెప్తుంది, సిటీ చెప్పలే ఇంకా. అంటే ఆంధ్రజ్యోతికే వస్తున్నాయి ముందు ఇన్ఫర్మేషన్ అంతా. ఈ మద్యం స్కామ్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఆంధ్రజ్యోతికే ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్నట్టుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. లేదా ఆంధ్రజ్యోతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే సిటీ దర్యాప్తు చేస్తుందో తెలియదు. కానీ సంతకాలు పెట్టిండాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి అయిపోయింది, దొరికింది అంటున్నారు. మరి దొరికితే లేట్ ఎందుకు తీసిపోయి అరెస్ట్ చేసే కాడికి? లిటరల్గా రికార్డు ఉంది కదా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండే, తీసిపోయి లోపటైతే అయిపోయా. మరి ఈ సంతకాలు మీరు క్రియేట్ చేసిన నిజంగా సంతకాలు వాసుదేవరెడ్డిని నియామకం చేసిండట బేవరేజెస్ ఎండీగా, కాబట్టి అయిపోయా. నియామకం చేసిండు కాబట్టి అవినీతి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది నియామకం చేస్తూ ఉంటాడు, సంతకాలు పెడతా ఉంటాడు. ఆ నియామకం చేసిన వాళ్ళు ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినట్ట. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక వాసుదేవరెడ్డిని నియామకం చేయడు, చాలామంది ఆఫీసర్ని చేసి ఉంటాడు. ఇక ప్రతి ఆఫీసర్ చేసిన దానికి ఈయనే బాధ్యుడు అవుతారా? నియామకం చేసిన తర్వాత ఈయన దగ్గరుండి ఏమైనా చేయించితే, ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్లో 2019 లోపు జరిగిన లిక్కర్ స్కామ్లో సిఐడి కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నాడు. మరి ఇప్పుడు అదే ఎవరు చేసినాడు? అది చెప్పరు. అది లేదు, అది అదంతా అక్రమ కేసు. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు అయితే అక్రమ కేసులు, అవి కక్ష సాధింపు కేసులు, అది కేసే కాదు. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీఓ లేకపోతే ఇంకా ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వ్యక్తులపైన కేసు పెడితే అది కేసు, దాంట్లో అక్రమాలు అవినీతి జరిగినట్టు. ఇక్కడ జరిగినా అక్కడ జరిగినా అక్రమాలు అవినీతి జరిగినట్టే. వాటిని రిప్రజెంట్ చేసి వాటిని వార్తల్లో, టీవీలలో చూపించగలిగితే మీది నిజాయితీ ఉన్నట్టు. మీరు ఎప్పుడైతే ఆ డొల్లతనం ఉందో అక్కడే కనపడతాను నేను. రైట్.
ఇది ఆంధ్రజ్యోతి. విశాలాంధ్ర. భారీగా ఓట్లు తొలగిస్తే ఊరుకోము, వెంటనే జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది ఎస్ఐఆర్ పైన, సర్ పైన. ఆగస్టు 12, 13 తేదీల్లో విచారణ. బీహార్లో దాదాపుటికి 5 లక్షల ఓట్లు తొలగించారట ఎస్ఐఆర్ పేరుతో. ఇక భారీగా ఓట్లు తొలగిస్తే మేము ఊరుకోము, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవుతానన్నది. మొన్న ఇంటర్వ్యూన్ కానన్నది, ఇప్పుడు ఇంటర్వ్యూన్ అవుతా అని చెప్పి ఆగస్టు 13, 12 తేదీలలో విచారణ ఉందట. ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదండి. రైట్. ఇది విషయాలందరూ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.